కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తమకు ధైర్యం స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లిని ఆరాధిస్తామని స్పష్టం చేశారు. 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు ఆమె భూమి పూజ చేశారు. ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్ఠించుకుంటామన్నారు. సర్కార్ గెజిట్ ఇచ్చినా కేసులు పెట్టినా భయపడేది లేదన్న కవిత తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని తెలిపారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని గ్రామ గ్రామాన ఎండగడతామని హెచ్చరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి గారు ఇంకొక విగ్రహాన్ని మేము సెక్రటరీలో పెట్టినాం, అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గెజెట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం. ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం. జీవోలతోని భయపెట్టలేరు, కేసులతోని భయపెట్టలేరు. తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం. ఖచ్చితంగా తెలంగాణ